దేవునికి వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ ఈ రోజు మనకు అనుగ్రహించి చిన్న మందగా కూడి ఈరోజు మరి మెయిన్ లైన్ చర్చెస్ కొన్ని విభాగాల వారు ఆల్ సోల్స్ డే జరుపుకుంటుండగా రాకడకు చాలా సమీపంగా ఉన్న మనం చనిపోయిన వారిని తలుచుకుంటూ మనం కూడా ఏదో ఒక సమయంలో అక్కడికి చేరవలసిన వారం కాబట్టి వాక్యం ద్వారా మనల్ని దిద్దుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మరి ఈరోజు మనం ఎస్తేరు ఎద్రా గ్రంథం తర్వాత ఒక లేడీ క్యారెక్టర్, ఇండివిజువల్ క్యారెక్టర్ ఏదైనా ధ్యానించుకుందాం అనే తలంపు నాకు రావటం జరిగింది. అలా ఆలోచిస్తూ ఉంటే మనందరికీ తెలిసిందే, చిరపరిచితమే, ప్రతి వివాహంలో కూడా మనం జ్ఞాపకం చేసినటువంటి ఒక లేడీ క్యారెక్టర్ రిబ్కాను గురించి ధ్యానించాలని నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ప్రకారం ఈరోజు ఆ రిబ్కా గురించి మనం ధ్యానించినప్పుడు ఆ రిబ్కా క్యారెక్టర్ ద్వారా జ్ఞానవంతురాలుగా మన జీవితాల్ని ఎట్లా మలుచుకోవాలి, అదేవిధంగా రాకడకు సిద్ధపాటుకి ఆమె క్యారెక్టర్ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలనేది దేవుని చిత్తమైతే మరి అన్ని విషయాలు దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ధ్యానించుకుందాం. ఈరోజు మూలవాక్యం ఆదికాండం 24వ అధ్యాయం 15 వచనం నుంచి 16 వచనం వరకు. ఆదికాండం 24వ అధ్యాయం 15 వచనం నుండి 16 వచనం వరకు. అతడు అతడు మాటలాడ మాట్లాడుతూ చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు చాలు మేడం. సరే చదవండి మేడం. 17 వచనం కూడా చదువు. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె అందుక అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి చాలు దాహం మేడం. ఇచ్చిన తర్వాత ప్రేమ మడేరు మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాచి కాపాడి సంరక్షించి నైనా మమ్మల్ని సజీవ లెక్కలోంచి జీవుల నామకు స్తుతి అర్పించుకునే భాగ్యం ఈ రాత్రికాల సమయంలో మరొకసారి దయచేసినందుకు వందనాలు. ఈ పునరుత్థాన దినమున నాయన ఉదయం నీ వాక్యం ధ్యానించి ఆరాధించగలిగే కృప అనుగ్రహించి మరొక్కసారి నాయన చిన్న మందగా చేరి అయినా నేను స్తుతించుకుని ఆరాధించిన భాగ్యం దయచేసాను. అయినా దినములు చెడ్డవి కనుక సమయమును వృధా పోనివద్దని చెప్పాను నా ప్రభు. నిజమే తండ్రి, దినములు కాదు కానీ ఈ దినముల్లో ఉన్న మేము, మా తలంపులు, మా హృదయ ఆలోచనలు కూడా చెడ్డవిగానే ఉన్నాయి కాబట్టి తండ్రి నాయన మరి రాకడకు చాలా దగ్గరగా ఉన్న మేము ఎత్తబడే సంఘంలో ఉండేటట్టుగా నాయన, ఎత్తబడే గుంపులో మేము ఉండేటట్టుగా తండ్రి దయగల మా ప్రభు దినదినము వాక్య ధ్యానము ప్రార్థనకు మరింత సమయం కేటాయించుకుని తండ్రి నేను ప్రార్థించడం వాక్య ధ్యానం మాత్రము కాకుండా నాయన మేము వాటి నుంచి గ్రహించిన విషయాలు మా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ అనేక మందికి రక్షణ సువార్త అందించడానికి నాయన మా సమయాన్ని నాయన మరి వెచ్చించిన భాగ్యం దయచేయమని, నాయన కార్యాంతము నేను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని, వచ్చిన అందరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని, అదేవిధంగా వాక్యం ధ్యానిస్తూ నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచి నాయన నన్ను మరుగుపరిచి నీవే నాయన మర్మములు మాట్లాడమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. మరి రిబ్కా క్యారెక్టర్ అనగానే మన అందరికీ కూడా చిరపరిచితమైన క్యారెక్టరు. చిన్నప్పటి నుంచి ఎన్ని వివాహాలకు అయితే అటెండ్ అయ్యామో అన్ని వివాహాల్లో కూడా ఈ రిబ్కా క్యారెక్టర్ గురించి ఆదికాండ 24వ అధ్యాయంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనకి బాగా తెలిసిన విషయాలే. అయితే కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన విషయాలు అన్న దాంట్లో లోతైన మర్మాలు కూడా ఉంటాయి. ఆ లోతైన మర్మాలు ఏమిటి అనేది మనం ఎనాలిసిస్ చేసినప్పుడు నాకు కొన్ని తెలియచ్చు,
నాకంటే మరికొంతమందికి మరిన్ని విషయాలు తెలియచ్చు. ఎందుకంటే వాక్య మర్మం పూర్తిగా నాకు తెలుసు అని చెప్పడానికి ఎవరు సరిపోం కాబట్టి, మరి ధ్యానించినప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా రిబ్కా క్యారెక్టర్ నాకెందుకో చాలా ఇష్టమైన క్యారెక్టర్. అదేంటంటే, నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ సాలార్ జంగ్ మ్యూజియం లో ఆ రిబ్కా చిన్న మరి స్టాట్యూ అది, ఆ పాలరాతి విగ్రహాన్ని చూసినప్పుడు వెళ్ళు. అక్కడ చాలా మంది అందరూ కూడా అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు. ఆ అలాగే రిబ్కా జీవితం గురించి అక్కడ కొన్ని మాటలు కూడా వ్రాయబడి ఉంటాయి. అక్కడ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్తూ ఉంటారు. అలా స్టూడెంట్ లైఫ్ లో చూసిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ బిడ్డలు కలగక ముందు మరొకసారి చూడటం జరిగింది. ఆ తర్వాత బిడ్డలు కలిగిన తర్వాత, బిడ్డలు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఏజ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ థర్డ్ టైం చూడటం జరిగింది. ఈ 3 సార్లు చూసినప్పుడు 3 సార్లు కూడా 3 రకాలైనటువంటి, అంటే ఆమె జీవితంలో ఉన్న దశలు, ఆ 3 దశలు ఎట్లాగైతే ఉన్నాయో నేను కూడా ఆ 3 దశల్లో చూడటం వల్ల ఆమె జీవితం గురించి ఎందుకో నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది. రిబ్కా అనగానే వివాహంలో మాత్రమే మనం వింటాం కానీ మరి సంఘ పరిచర్యలో చాలా నేర్చుకోవాల్సినటువంటి క్యారెక్టర్. రిబ్కా గురించి మనకు తెలిసింది, బెతూయేలు కుమార్తె. మరి నాహోరు మిల్కాకు కన్నటువంటి నాహోరుకు మిల్కాకు కన్నటువంటి కుమారుడు బెతూయేలు కుమార్తె ఆమె అని చెప్పి మనకి ఆదికాండం 24వ అధ్యాయం. ఎందుకంటే ఎక్కువ ఎందుకు చదివించలేదంటే, ఈ 24వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా మనకి తెలిసిన సంఘటనలే. ఈ పాత్రలన్నీ కూడా మనకి తెలిసిన పాత్రలే. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, రిబ్కా ఆ వివాహం పరిశుద్ధమైంది, ఘనమైంది కాబట్టి ఇప్పటికీ కూడా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ వివాహాన్ని, వివాహ సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధమైంది, ఘనమైంది. అదేవిధంగా ఇస్సాకు ఏకపత్ని వ్రతుడు. ఇస్సాకు గురించి మనం చెప్పాలంటే, అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ. అదే విధంగా ఆ రిబ్కా గురించి మనం ఆలోచించినప్పుడు ఆమె గురించి చెప్పబడినటువంటి మాటలు, ఆమె చక్కనిది, కన్యక. ఆ ఆమె మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. అంటే చక్కనిది, కన్యక, ప్లస్ వర్జిన్, పరిశుద్ధురాలు. అంటే వర్జిన్ అంటే మనకు తెలుస్తుంది కదా, కన్యక మేరీ గురించి మనం చదివేటప్పుడు వర్జిన్ మేరీ అని చెప్పి అంటాం కదా. అట్లా ఈ 3 క్యారెక్టర్స్ ఆవిడ గురించి చెప్పడం జరిగింది. ఈ వివాహానికి మనం ఆలోచించవలసింది, వివాహం చేయాలని అనుకున్నటువంటి అబ్రహాము తన వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుకి వివాహం చేయటానికి ఏ విధంగా ప్రయత్నాలు చేశాడు అని మనం ఆలోచించినప్పుడు, మన బిడ్డలకు వివాహాలు చేసేటప్పుడు ఆ విధమైనటువంటి ఆలోచనలు మనం చేస్తున్నామా లేదా అని కూడా మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అబ్రహాము మరి కల్దీల ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఈ కనాను ప్రాంతంలో ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహం చేయాలన్నప్పుడు తన సేవకుడైనటువంటి ఎలియాజరు అని మనం అంటానికి కూడా లేదు, కానీ పెద్ద సేవకుడు. ఎందుకంటే బిడ్డలు పుట్టక ముందే, ఇస్సాకు పుట్టక ముందే ఒకానొక సందర్భంలో అబ్రహాం అంటాడు, నాకు ఎన్నుంటే ఏంటి, నా ఆస్తి అంతా కూడా ఆ దమస్కు ఎలియాజర్కేనా అని చెప్పి అంటాడు. అంటే అనుకుంటున్నావా? పండితులు చెప్పేది ఏంటంటే, ఆ ఎలియాజరు అనే మాట ఆ ఆ చేసే పనికి అదొక టైటిల్, పేరు, ఆ సహాయకుడు లేకపోతే సేవకుడు అనే దానికి. అలా ఆ సేవకుని పిలిచి అబ్రహాం అంటాడు ఏంటంటే, నా కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాను, నాకు ఇక్కడ ఉన్నటువంటి కన్యకుల్లో ఎవరిని కూడా నా కుమారుడికి చేయటానికి నాకు ఇష్టం లేదు, నా కోడలికి నా స్వజనుల నుంచి తీసుకురావాలి అని చెప్పి అంటాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన, స్వజనులు అంటే కేవలము ఇక్కడ అబ్రహాం గారు ఆ టైంని బట్టి అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్ బట్టి ఆ రకంగా ఆలోచించి మరి తన స్వజనుల నుంచి తెచ్చుకున్నాడు. అయితే రక్త సంబంధికుల్ని స్వజనుల నుంచి తెచ్చుకుంటేనే అది పరిశుద్ధ వివాహం అని కాదు, కానీ విశ్వాసికి అవిశ్వాసతో ఏమి పొందు అని చెప్పి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు 6వ అధ్యాయం 14 నుంచి 15 చాలా విషయాలు చెప్తాడు అక్కడ. విశ్వాసికి అవిశ్వాసతో సంబంధం లేదని చెప్పి. కాబట్టి అబ్రహాం గారి ఆలోచన ఏంటంటే, ఇక్కడున్న వారంతా కూడా దేవత ఆరాధన, విగ్రహారాధికుల మధ్య ఉన్నాం. ఇక్కడంతా కూడా ఒక రకమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు.
ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల గురించి అప్పటికే ఆయనకి అవగాహన అయింది. మరి ఎందుకంటే ఆ అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ చూడటం జరిగింది. జరిగినప్పుడు ఆ ఇక్కడ అబ్రహాం గారు కొడుకు వివాహం చేసేటప్పుడు తన స్వజనులోంచి తీసుకురావాలని చెప్పి తన సేవకునితో చెప్పడం అనేది జరిగింది. జరిగినప్పుడు అతడు తన యజమాని ఏమైతే కోరుకున్నాడో అది నెరవేర్చడానికి ప్రార్థనా పూర్వకంగా ఇక్కడ అబ్రహాం గారు ప్రార్థన చేశారు. ఆ బయలుదేరిన సేవకుడు కూడా ప్రార్థనా పూర్వకంగా బయలుదేరి వెళ్ళటం అనేది జరిగింది. ప్రార్థన అనేది వివాహానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. చాలా మంది అంటే చిన్నగా చెప్పడానికి ఏమంటారంటే వివాహం అంటే ప్రార్థన, ప్రయాణం, ప్రమాణం, మళ్ళీ తిరిగి ప్రయాణం అని చెప్పి 4 మాటల్లో చెప్తూ ఉంటారు. అబ్రహాం గారు ఏం చేశారంటే ప్రార్థన చేసిన తర్వాత నీకంటే ముందు నా యెహోవా దూత అక్కడికి వెళ్తాడు, కార్యం సఫలం చేస్తాడని చెప్తాడు. అంత నమ్మకం, నువ్వు నా కోడలు తీసుకుని వస్తావు అని చెప్తాడు. తర్వాత ఏంటంటే ఆ సేవకుడు అడుగుతాడు, ఒకవేళ ఆ అమ్మాయి ఇక్కడ రాను అంటే ఆ అబ్బాయిని అక్కడ పంపించవచ్చా అంటే, చూడండి ఒక్కొక్కటి అంటే వివాహం కార్యక్రమం ఎలా జరగాలి అనేది చాలా కూలంకషంగా 24 అధ్యాయం నుంచి మనం చూస్తాం. అప్పుడు అబ్రహాం గారు అంటారు, లేదు లేదు, ఆ అమ్మాయి ఇక్కడ రాకపోతే నువ్వు నాతో చేసిన నిబంధన నుంచి విడుదల పొందుతావు. అయినప్పటికీ అమ్మాయి వస్తాను ముందుగానే షూర్గా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అబ్రహాం దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తి కాబట్టి ఆ దేవుని దగ్గర నుంచి వచ్చిన సమాధానాన్ని బట్టి ఆయన అలా చెప్పడం జరిగింది. సరే, ఆ సేవకుడు కూడా ఎంత చక్కని పాత్ర పోషించాడంటే యజమాని ఏదైతే చెప్పాడో ఆ విధంగానే ప్రార్థనా పూర్వకంగా వెళ్ళటం అనేది జరిగింది. కీర్తన గ్రంథం 25వ సంకీర్తనలు మనం గమనించుకున్నట్లయితే ఆయన అక్కడ చెప్తాడు ఏంటంటే యెహోవా నీ మార్గమును నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. 25వ సంకీర్తన 4వ వచనం చూస్తే అక్కడ దావీదు మహారాజు గారు చెప్తున్నటువంటి దావీదు కీర్తనది. దావీదు మహారాజు అడుగుతున్నాడు దేవుని, యెహోవా నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. అదే సంకీర్తనలో మళ్ళీ మనం చూస్తే యెహోవా యందు 12వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడు, వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వానికి బోధించును. అంటే దేవుణ్ణి మనం యథార్థమైన హృదయంతో మనం అడిగినప్పుడు తప్పకుండా మనం ఆ కార్యసాధనకి ఎట్లా వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలి అనేది ఆయనే మనల్ని డైరెక్ట్ చేస్తాడని దేవుని హృదయానుసారుడైన దావీదు రాసినటువంటి కీర్తనలు ఆయన వెల్లడి చేశాడు. అదే విధంగా ఈ సేవకుడు కూడా ప్రార్థించినట్టుగానే అనుకుంటాడు. నేను వెళ్ళిన వెంటనే ఒక బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గరికి వచ్చినటువంటి అమ్మాయిని నీళ్లు దాహానికి ఇమ్మని అడిగినప్పుడు నీకు మాత్రమే కాదు ఒంటెలకు కూడా ఇస్తానని ఎవరైతే చెప్తారో, ఇదంతా కూడా 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుతున్న మట్టుకు వాటికి నీళ్లు నేను చేదిపోయినని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుడుకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసాను. ఇదంతా కూడా మనకు తెలిసిందే. రిబ్కా గురించి మనం చూసినప్పుడు ఆమె చక్కనిది, అందమైనది మాత్రమే కాకుండా ఇక్కడ మనం గమనించినట్టయితే ఆమె చురుకైనది. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అంటారు. షిఫ్రా పూయా అనే మంత్రస్నానాలతోటి ఫరో ఆదేశం ప్రకారం అక్కడ పుట్టినటువంటి ఆ హెబ్రీ మగపిల్లల్ని కానుపీట్ల మీదే హతమార్చమన్నప్పుడు, అయ్యా మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ప్రసవించేస్తున్నారు కాబట్టి మేము ఆ పని చేయలేకపోతున్నాం. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అంటారు. అదేవిధంగా సామెతల గ్రంథకర్త కూడా చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. అట్లాంటి భాగ్యవతి రిబ్కా. అదేవిధంగా ఆమె గురించి ఇక్కడ 3 విషయాలు: చక్కనిది, చురుకైనది, దయ కలిగినది. అంటే దయతో వచ్చినటువంటి ఆ సేవకుడికి నీళ్లు పోయటమే కాకుండా అతని వెంట ఉన్నటువంటి 10 ఒంటెలకు కూడా నీళ్లు పోసింది. మరి పండితుల లెక్క ప్రకారం ఆ 10 ఒంటెలు తాగే నీళ్లు ఒక్కొక్క ఒంటె దగ్గర దగ్గర 10 గ్యాలన్ల నుంచి 20 గ్యాలన్ల వాటర్ తాగుతుందంట.
ఈ 10 ఒంటెలకి కూడా 15,000 లీటర్ల నీళ్లు అవసరం అవుతాయండి. మన లెక్క ప్రకారం అంటే అటు ఇటుగా అప్రాక్సిమేట్ గా అన్ని నీళ్లు ఆ అమ్మాయి ఆ దిగుడు బావిలో దిగటం, కడవతో తీసుకురావటం, పోయటం కూడా అది మామూలుగా మనం ఏదో చదువుకుని వెళ్ళిపోతే నీళ్లు పోసింది అనుకుంటాం, కానీ అక్కడ చాలా అది కష్టమైనటువంటి పని. ఆ దయ చూపి ఆమె అతనికి మాత్రమే కాకుండా ఆ పశువుల పట్ల కూడా దయ చూపింది. అందుకనే మనం తెలుసు కదా, నీతి మంత్రాలు ఏమి అంటే సామెతల గ్రంథకర్త అంటాడు 12వ అధ్యాయం 10వ వచనంలో, నీతిమంతుడు తన పశువుల ప్రాణము దయతో చూచును. నీతిమంతుడు తన పశువుల ప్రాణము దయతో చూచును అంటే మనుషులు మాత్రమే కాకుండా పశువుల పట్ల భూత దయ అనేది చాలా గొప్పది అని చెప్పి మన భారతదేశంలో కూడా తెలుసు కదా. ఎందుకంటే మనకి పశువులు అనేవి చాలా అవసరమైనటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి సంపద, పశు సంపద అనేది. కాబట్టి ఇక్కడ అప్పుడు అబ్రహాం గారికి ఉన్న పరిస్థితి కూడా పశు సంపద అనేది ఎక్కువ. కాబట్టి ఇక్కడ చూస్తున్నాడు ఇతను ఎందుకు ఒంటెలకు కూడా దాహం ఇవ్వమని అడిగాడు. అలా ఇచ్చిన ఆమె నా యజమానుని కొడుకు సరైన జోడి అవుతుందని ఎందుకు అనుకున్నాడంటే, ఇక్కడ మనం తర్వాత సామెతల గ్రంథంలోనే ఒక మాట ఉంటుంది ఏంటంటే 27వ అధ్యాయంలో, నీ పశువుల స్థితి మీద నువ్వు మనసు ఉంచము, నీ పశువుల స్థితి, నీ మందల స్థితి మీద నువ్వు మనసు ఉంచమని చెప్పి ఆ 27వ అధ్యాయంలో చివరి వచనాలు చదవని తర్వాత సామెతల గ్రంథంలో కిరీటము తరతరములు ఉండునా అని చెప్పంటే, కిరీటాలు వెళ్ళిపోవచ్చు, మనం సంపాదించిన ఆస్తులు కరిగిపోవచ్చు, కానీ నీ పశు సంపదను గనక నువ్వు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే నీకు లోటు ఉండదు. నీ బట్టలకు గాని, నువ్వు తినే ఆహారానికి గాని, నీకేం కావాలన్నా కూడా ఒక చేని క్రైదనం కూడా నీ పశువుల దగ్గర నుంచి, నీ పశువులు ఇచ్చే ఆదాయం దగ్గర నుంచి నువ్వు సంపాదించవచ్చు అని జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి మాటలు. కాబట్టి ఆ రోజుల్లో ఒక స్త్రీని వివాహం చేస్తున్నప్పుడు ఇవన్నీ చూసేవారు అనమాట. అంటే ఆమె ఆ యజమానికి ఉన్నటువంటి నిజానికి రిబ్కా అక్కడ పశువులు ఏమి కాయక్కలు, అబ్రహాంకి ఆయనకి చుట్టూ అలవర్చబడినటువంటి సేవకులే 318 మంది ఉన్నారని చెప్పి మనం ఆదికాండం 14వ అధ్యాయంలో చదువుతాం. కాబట్టి అంత గొప్ప సంపద ఉన్నటువంటి యజమానికి కోడలుగా వెళ్ళేటటువంటి రిబ్కా అక్కడ పశువుల మందలు ఆమె ఏమీ కాయక్కర్లేదు, కానీ పశువులు కాచే వారి పైన సూపర్విషన్, అదే విధంగా యజమానురాలు అలక్ష్యంగా ఉంటే మరి ఎవరైనా సరే పనివారు వాళ్ళ మీద మనసు పెట్టరు. కాబట్టి ఈమె సూపర్వైజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పశువుల గురించి మీకు తెలుసా, ఆమెను వాటిని దయతో చూడటం అనేది తెలుసా అని చెప్పి కూడా ఇక్కడ ఎలియాజరు చూడటం అనేది జరిగింది. ఈమె ఆ రకంగా నీతి మంత్రాలు. అదే విధంగా ఇందాక అనుకున్నట్టుగా మంచి బలమైనటువంటి స్త్రీ. ఆమె మరి అన్ని వేల లీటర్లు తోడి ఆ ఒంటెలకు పోసిందంటే ఆమె చాలా శక్తి కలిగినటువంటి కన్యక. మరి ఇప్పుడు చూస్తే మరి పిల్లలు వివాహానికి ముందున్న వాళ్ళు పుట్టింట్లో కనీసం ఒక గెస్ట్ వస్తే వండి పెట్టలేనటువంటి స్థితిలో పిల్లలు ఉంటున్నారు కదా. అట్లాంటి రిబ్కాని ఇక్కడ చూసినప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని బాటసారికి అతనికి త్రాగటానికి దాహం ఇవ్వటమే కాకుండా ఒంటెలకు నీరు తోడిపోయటం. 10 ఒంటెల కంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఒక ఒంటె 6 నెలలకు సరిపడా నీరు ఒకేసారి తాగేస్తుంటే 6 నెలలు కూడా దాహం దాన్ని ఫ్యాట్ గా మార్చుకొని అవసరం వచ్చినప్పుడల్లా దాన్ని వాడుకుంటూ ఉంటుందంట. అట్లాంటి ఒంటెలకి 10 ఒంటెలకి నీళ్లు పోస్తుంది. అదే విధంగా మంచి సంభాషణ చాతుర్యం కలిగినటువంటి కన్యక ఈమె. కొలస్సీలు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, మీ సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగాను కృపాసహితంగాను ఉండాలి. ఇక్కడ రిబ్కా ఆ సేవకుడైనటువంటి అతనితో మాట్లాడినటువంటి మాటలు, నీవెవరు కుమార్తెవి అన్నప్పుడు చెప్పటం, అదే విధంగా మరి మందలకు పశువులకి కావలసినటువంటి మేత ఉంది మా ఇంటి దగ్గర రండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల తరపున ముందుగానే ఆమె హామీ ఇవ్వటం, ఇవన్నీ చూసంటే ఎండలో పడి వచ్చిన బాటసారికి చల్లటి నీళ్లు ఇవ్వటమే కాకుండా అకామిడేషన్ కూడా చూపించడం అనేది ఆ మాటల చాతుర్యం. నేను ఫలానా వారి కుమార్తెని అని చెప్పి ఎంత చక్కగానో కమ్యూనికేట్ చేసింది. ఈ రోజుల్లో పిల్లల్ని మనం ఏదైనా అడిగిన ఇంజనీరింగ్ అయిపోయి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తున్న సమయంలో కూడా ఏదైనా మనం అడిగినప్పుడు చాలా షార్ట్ కట్ లో అవును, కాదు, ఎస్, నో ఇట్లాంటి సమాధానాలు తప్పించి ఒక సెంటెన్స్ పూర్తిగా మాట్లాడటం కానీ, వారికి కావాల్సింది చక్కగా కమ్యూనికేట్ చేయటం కానీ తెలియనటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లోనే రిబ్కాకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్
మనం గమనించినట్లయితే ఆ సేవకుడు చాలా సంతోషించాడు. ఆమె మాట్లాడిన విషయాలు బట్టి అక్కడే ఆమెకు చేసిన సేవకు గుర్తుగా మరి 10 తులాల కడియాలు చేతికి, అరతులం ముక్కు కమ్మి కూడా ఆమె ఎవరి కుమార్తె తెలియక ముందే ఆ 10 తులాల ఆ గాజులు కడియాలు చేత్తో పట్టుకుని, అరతులం ముక్కు కమ్మి చేత్తో పట్టుకున్న తర్వాత అడిగాడు. అంతే తప్పించి అబ్రహాము యొక్క సోదరుని మనవరాలు అని చెప్పి తెలిసిన తర్వాత అతను ఇవ్వలేదు. కానీ ఆమె చేసినటువంటి పని, అదే విధంగా ఆమె చూపించినటువంటి ఆదరణకు ప్రతిఫలంగా ఇవ్వాలని చెప్పి ఆయన తీసుకుని పట్టుకున్న తర్వాత అప్పుడు అడిగాడు. అప్పుడు చెప్పింది, నేను బెతూయేలు కుమార్తెని అని చెప్పి. అదే విధంగా ఆమెను మనం చూసినప్పుడు ఇంకొక గుణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి గుణం ఆ పెద్దల పట్ల గౌరవం. ఇదంతా జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ లాబాను ఇతన్ని ఆహ్వానిస్తాడు. సరే, తన చెల్లెల్ని ఈ యజమాని కుమారుడైనటువంటి ఇస్సాకు ఇవ్వటానికి అంగీకరించిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి రిబ్కాని అడిగారు, ఈ మనుషులతో నువ్వు వెళ్ళేదవా అనగానే, నేను కొంచెం ఆలోచించుకుంటాను, టైం ఇవ్వండాను, లేకపోతే నాకు వాళ్ళ స్థితిగతులు ఏంటో తెలుసుకుని చెప్పేటటువంటి మెసెంజర్ని ఎవరన్నా అక్కడ పంపించండి, అది విన్న తర్వాత నేను సాటిస్ఫై అయితే ఓకే చెప్తానని మాత్రం అనలేదు. అక్కడ చూసింది చాలా తెలివైంది రిబ్కా. ఆ సేవకుడైనటువంటి వ్యక్తి ఆ ఎలియాజర్ అనుకుందాం కాసేపు, అతను ఆ ఆ, అది యజమాని గురించి చెప్పినటువంటి విషయాలు, యజమాని అంత ఆస్తిపరుడైనప్పటికీ కూడా ఆస్తికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన కాబోయే కోడల్ని తన స్వజనుల నుంచి తీసుకురావాలనే ఆలోచన చేసినటువంటి కాబోయే మాంగారు అబ్రహాం గురించి. అదే విధంగా మరొకటి ఏంటంటే అబ్రహాం గారి ప్రార్థనా జీవితాన్ని గురించి విన్నది. అదే విధంగా తనకున్నటువంటి ఆ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాక్ గురించి కూడా ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా వినిన తర్వాత ఆమె రెండో మాట మాట్లాడకుండా వెళ్ళేదను అని చెప్పింది. ఆ రోజుల్లో మరి వెళ్ళిన తర్వాత రిబ్కా జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు, వివాహం చేసుకున్న తర్వాత అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అబ్రహాం గారి ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినట్టుగా మనం ఎక్కడ కూడా చూడం. ఎందుకంటే దాదాపు 650 మైళ్ళు దూరం ఇక్కడికి అక్కడికి అని చెప్పి మరి వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూడం. ఆమెతో ఒక దాదిని మాత్రం పంపించడం జరిగింది, దెబోరా అనే దాదిని ఆమెతో పంపించడం జరిగింది. ఇది వివాహానికి ముందు ఆమె గురించి మనం చూసినటువంటి విషయాలు. ఈ విషయాలు మనం గమనించినప్పుడు తెర వెనుక ఉన్నప్పటికీ రిబ్కా గారి తల్లి పేరు అక్కడ లేదు, నానమ్మ గారి పేరు మాత్రం అక్కడ ఉంది, మిల్కా అని. ఈ మిల్కా ఎవరంటే అబ్రహాం గారి తమ్ముడు, త్వరగా అబ్రహాం కంటే త్వరగా చనిపోయినటువంటి తమ్ముడు అయినటువంటి హారాను కుమార్తె. అలాగే మిల్కా, అదే విధంగా రిబ్కా గారి తల్లి, వీళ్ళు చాలా పద్ధతిగా ఈ అమ్మాయిని పెంచారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి అబ్రహాం గారంత ధనవంతులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ధనవంతులే. ఈ రోజులో కొద్దిగా కొంచెం స్టేటస్ అనేది ఉంటే, కొంత తల్లిదండ్రులు సంపాదించినటువంటి సంపాదన అనేది ఉంటే పిల్లలు మాట విననటువంటి రోజులు. అట్లాంటిది రిబ్కా మందలు కాస్త పంపించారు అంటే ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి నమ్మకం కూడా ఆ బెతూయేలుకి ఆమె సహోదరుడైనటువంటి లాబాను కూడా, పర్వాలేదు మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా జయించుకుని రాగలదు అనే ఒక నమ్మకం అనేది ఉంది. ఆ నమ్మకాన్ని ఆమె వమ్ము చేయకుండా ఆ పెద్దలు ఏదైతే నిశ్చయించారో ఆ నిశ్చయించిన దానికి ఎస్ అని చెప్పి వెళ్ళటం అనేది జరిగింది. ఈ వివాహంలో మనం గమనించినప్పుడు అబ్రహాం గారు చక్కటి ఆలోచన చేశారు. తన కాబోయే కోడలు మంచి ఇంటి నుంచి రావాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్టే, ఇందాక మనం చూసినట్టు సంకీర్తన 25లో చూసినట్టే, యెహోవా యందు భయభక్తులు గల వారికి వారు కోరుకోవలసిన మార్గాన్ని ఆయన తెలియచేస్తాడని చెప్పి అబ్రహాం కోరికని దేవుడు ఎప్పుడు కూడా కాదనలేదు. ఎందుకంటే అబ్రహాంది అట్లాంటి యథార్థవంతమైన జీవితం, విధేయత. ఇక ఇందులో బెతూయేల్ క్యారెక్టర్ మనం తక్కువగానే చూస్తాము, లాబాను క్యారెక్టర్ మాత్రం మనం చూస్తాం. ఏంటంటే ఈ ఎలియాజరు సేవకుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, రిబ్కా అతను తోడుకుని వెళ్ళినప్పుడు ఆయన బయట నిలబడినప్పుడు లాబాను అంటాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలకు రమ్ము అంటాడు 24వ అధ్యాయంలో. అదే విధంగా 24వ అధ్యాయం 50వ వచనంలో ఆయన అంటాడు, ఇది యెహోవా వలన జరిగిన కార్యము, మేము అవునని గాని కాదని గాని అనజాలమని చెప్పంటాడంటే, ఇది ఈ వివాహం అనేది యెహోవా చేత ఏర్పాటు చేయబడింది కాబట్టి మేము అవునని కాదంటే, నా యజమాని కుమారుడికి
మీ అమ్మాయిని ఇస్తారా అని అడిగినప్పుడు అక్కడ లాబాన్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇది యెహోవా వలన జరిగిన కార్యం, ఇది అవునని గాని కాదని గాని అనజాలం. అంటే మీ యజమానైనటువంటి అబ్రహాం చేసిన ప్రార్థన వల్ల నువ్వు ఇక్కడ నడిపించబడ్డావు. ఆ ప్రార్థన వల్లే నా సహోదరి నీ యజమానికి కావలసిన కోడలుగా నీవు సెలెక్ట్ చేసుకున్నావు. అదంతా కూడా దేవుని కార్యం అని చెప్తూ, ఇదే అధ్యాయం 24వ అధ్యాయం 60వ వచనంలో ఆయన అంటాడు, ఆ చెల్లిని అత్తగారింటికి సాగనంపుతూ లాబాన్ అన్న మాట ఏంటంటే, అమ్మా నువ్వు వేవేల జన్మలకు తల్లి అవుతావు, నీ బిడ్డలు శత్రువుల గవినిని స్వతంత్రించుకుంటారు. ఈ 3 మాటలు మనం గమనించినప్పుడు లాబాను గారికి కూడా పరిశుద్ధాత్మ నడిపింపు అనేది అక్కడ జరిగింది. ఎందుకంటే వారు ఉన్న గృహం ఆ, విషయాలు మనం గమనించినట్లయితే వారు విగ్రహారాధికులు. ఆ తర్వాత విషయాలు మనం తర్వాత ధ్యానించుకుందాం తర్వాత వచనాల్లో. వారు పూర్తిగా విగ్రహారాధికులు. అట్లాంటి లాబాను యెహోవా 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 అని 3 సార్లు అన్నాడంటే, యెహోవా అనే దేవుడు ఉన్నాడని లాబాను తెలుసు, కానీ యెహోవా పట్ల విశ్వాసం గాని యెహోవా పట్ల ప్రార్థన జీవితం గాని కలిగిన వాడు కాదు లాబాను. అయితే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని దేవుడు ప్రవక్తగా ఉపయోగించుకుంటాడు. అలాగ లాబాన్ని ప్రవక్తగా అక్కడ ఉపయోగించుకోవటం జరిగింది. ఇక ఇస్సాకు గురించి మనం చూస్తే, ఇస్సాకు గురించి మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు చాలా తక్కువగానే ఉంటాయి, కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. దీని గురించి 2 మాటలే మనకి ఏంటంటే, విధేయత, ప్రార్థనా జీవితం. ఈ 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఇస్సాకు జీవితంలో. మరి రిబ్కా వచ్చేటప్పటికి ఆయన పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ ఎలియాజరు వెళ్ళాడు, ఎట్లాంటి అమ్మాయిని తీసుకొస్తాడు, తీసుకొచ్చిన తర్వాత మా నాన్న దగ్గర నేను కాదంటానికి ఉండదు, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి రకరకాల ఊహాగానాలు చేస్తూ అటు ఇటు తిరగకుండా ఆయన ఆ సమయంలో ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉన్నాడు. అంటే ఎంత ప్రార్థనా జీవితం. అదే విధంగా మరి 40 సంవత్సరాలు వయసు వచ్చిన వివాహం చేయకపోయినా కూడా ఎప్పుడు కూడా ఇస్సాకు ఆ వివాహం కోసం తొందరపడినట్టుగా లేదు. అతను అన్న అయినటువంటి ఇష్మాయిలు ఆ భార్యలతో ఆ తల్లి విసిగిపోవటం ఇవన్నీ కూడా చూశాడు, కానీ అతను ఎప్పుడు కూడా నోరు మెరిపి మాట్లాడినట్టుగా మనం చూడం. తర్వాత పరిశుద్ధ గ్రంథాలు ఇస్సాకు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అబ్రహాం చనిపోయిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించెను. పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడు కూడా తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుమారులను ఆశీర్వదిస్తాడు. అంటే ఏంటి? తండ్రి ఉన్నంత కాలం ఆశీర్వాదాలు తండ్రి ద్వారానే వస్తాయి. ఆ ఇంటికి తండ్రి ద్వారానే ఆశీర్వాదాలనే వస్తాయి. ఎప్పుడైతే తండ్రి మరణించాడో అప్పుడు ఆ దేవుడు వారికి ఇచ్చే ఆశీర్వాదాలు కుమారులకి ఇస్తాడనమాట. అలాగా ఇస్సాకు గురించి చూసినప్పుడు బైబిల్ మొత్తం మీద, పరిశుద్ధ గ్రంథం మొత్తం మీద ఒక్క ఇస్సాకుని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, నూరంతల ఫలం పొందాడంట. విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు. అంటే అంత విధేయత అతనిలో ఉంది కాబట్టి దేవుడు అతనికి అంత నూరంతల ఫలాన్ని ఇవ్వటం అనేది జరిగింది. ఇస్సాకు గురించి రాసిన మాటలు తక్కువైనప్పటికీ కూడా ఇస్సాకు జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఒక పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కోసం ఎదురు చూడటం, అదే విధంగా తల్లిదండ్రుల మాట గౌరవం ఇవ్వటం, ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడటం అనేది ఈ రోజుల్లో పెండ్లి కుమారులుగా తయారవుతున్న వారు గమనించినట్లయితే, తన తల్లిదండ్రులు తనకి మరి కావలసినటువంటి తన స్వభావాన్ని పూర్తిగా తెలిసినటువంటి తల్లిదండ్రులు తన స్వభావానికి ఏ అమ్మాయి అయితే సూట్ అవుతుందో వారికి తెలిసినంతగా మరెవరికి తెలియదు కాబట్టి తల్లిదండ్రుల మీద ఆ విషయాన్ని వదిలిపెట్టి, నా తల్లి తండ్రి నాకు ఏదైనా మంచి చేస్తారు అని వదిలిపెట్టినట్టయితే తప్పనిసరిగా ఆ మ్యారేజ్ సక్సెస్ అవుద్ది. అందుకని ఈ రోజుకి కూడా ఇస్సాకు రిబ్కాల వివాహం మనం ఇప్పటికీ కూడా మనం తలుచుకుంటూ ఉన్నాము అంటే దానికి అదే కారణం. ఆ తండ్రి అబ్రహాం ప్రార్థన, ఆ తర్వాత ఎలియాజరు ప్రార్థన, అదే విధంగా రిబ్కాలో ఉన్నటువంటి ఆ చక్కదనం, చురుకు, దయ, విశ్వాసం. అంటే విశ్వాసం, అప్పటికి విశ్వాసం అనే పదం అనేది లేదు, కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆమెలో చూసింది. అదే విధంగా వర్జిన్, ఆమె చాలా పరిశుద్ధంగా ఉంది. ఇదంతా కూడా వివాహానికి ముందు రిబ్కా జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఆ తర్వాత వివాహమైన తర్వాత రిబ్కా జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు మరి అక్కడి నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి బయలుదేరి దాదాపు 1000 కిలోమీటర్ల దూరం, కిలోమీటర్లు అయితే 1000 కిలోమీటర్ల దూరంలో ఆమె రావటం అనేది జరిగింది. ఆ వచ్చిన తర్వాత ఆమె మొట్టమొదటగా తీసుకున్న స్టెప్ ఏంటంటే రావటమే అక్కడ పొలంలో ధ్యానిస్తున్న ఇస్సాకును చూసింది.
ఎవరు అని అడిగితే మా యజమాని కుమారుడు అని చెప్పగానే ఆమె ఒంటెను దిగి తల మీద ముసుగు వేసుకుంది. ఎందుకంటే యూదా స్త్రీలు, ఆ హెబ్రీ స్త్రీలు వివాహమైన సందర్భంలో తప్పించి ఆ ముఖాన్ని బహిరంగంగా ఆ పురుషుడికి చూపించడం అనేది జరగదు కాబట్టి అక్కడ ఆమె ఆ రకంగా చేయటం జరిగింది. ఇక వివాహానంతరం రిబ్కా జీవితాన్ని మనం చూసినట్టయితే ఆమె వచ్చినటువంటి ఇల్లు అక్కడ బెతూయేలు లాబాను గారు దేవుని యందు అంత భయభక్తులు కలిగినటువంటి వారు కాదు, మంచివారే కానీ దేవుని యందు భయభక్తులు కలివారు కాదు. మరి లాబాను గురించి చూసినప్పుడు మరి లాబాను కుమార్తె అయినటువంటి రాహేలు ఆ ఏం చేస్తది, తిరిగి వచ్చేటప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ గృహ దేవతలను తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే లాబాన్ ఇంట్లో ఏమున్నాయన్నమాట, గృహ దేవతలు ఉన్నాయి. కానీ రిబ్కా వచ్చేటప్పుడు ఆ గృహ దేవతలను తెచ్చుకోలేదు. ఆమె ఎక్కడ గృహ దేవతలను తెచ్చుకున్నట్టుగానే ఆ గృహ దేవతలను ఆరాధించినట్టుగానే మనం చూడు. ఆ ప్రార్థనాపరుడైనటువంటి ఇస్సాకును చూడగానే నా తన భర్త ఎంత ప్రార్థనాపరుడు గ్రహించింది, ఎంత గౌరవంగా దిగి ముసుగు ధరించడం అనేది జరిగింది. అదే విధంగా ఈమె ఆ ఈమె మనం గమనించినప్పుడు ఆ చురుకుతనం అనేది, అంటే రిబ్కా జీవితంలో సెకండ్ పార్ట్ ఏంటంటే వివాహమైన తర్వాత జీవితం అనేది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ కన్యకగా ఉన్నప్పుడు, పుట్టింట్లో ఉన్నప్పుడు అది ఫస్ట్ పార్ట్. ఎవరికైనా స్త్రీకి పుట్టింట్లో ఉన్నంత కాలం, ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత కాలం అదే ఒక లైఫ్. వివాహం అనేది టర్నింగ్ పాయింట్ అంటారు. అదే విధంగా అక్కడితో ఇంకొక జీవితం అప్పటి వరకు తల్లిదండ్రులతో ఉన్న ఆమె కన్య వివాహిత అయిన తర్వాత అత్తగారింటికి వచ్చినంత ఆ సెకండ్ ఫేజ్ అనేది మొదలవుతుంది. ఇక్కడ వివాహిత అయిన తర్వాత రిబ్కా జీవితం ఏంటి, వివాహం కాకముందు ఆమె స్వనీతిని చాలా మంచిది ఆమె, కానీ అక్కడ ఉన్నంతకాలం స్వనీతిని ఆధారం చేసుకుంది. ఆమె దయ గాని, ఆమె చురుకుదనం గాని, ఆమె చక్కదనం గాని, అన్ని విషయాలు కూడా అక్కడ స్వనీతిని ఆధారం చేసుకున్నటువంటి ఆమె. ఎందుకంటే అక్కడ విశ్వాసానికి, ఆ విశ్వాసాలు స్థిరపడటానికి కానీ తావు ఉన్నటువంటి ప్రాంతం కాదు. ఇక్కడికి అబ్రహాం గారి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ చక్కనిది అనే మాట అక్కడ ఉంది కదా రిబ్కా గురించి. ఈ చక్కనిది అనే మాట మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చక్కనిది అనే మాట స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్నెస్, చక్కనిది. ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాస్ లో ఎక్కడికన్నా వెళ్ళి మనం పలానా వారి ఇల్లు ఎక్కడంటే ఇలా రైట్ కు తిరిగి చక్కగా పో అంటారు. చక్కగా పో అంటే తిన్నగా పో, స్ట్రైట్ గా వెళ్ళన్నమాట, చక్కగా పో అంటారు. అలాగే ఒక సందర్భంలో ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి బాధపడుతున్నటువంటి స్త్రీని యేసుక్రీస్తు స్వస్థపరిచిన తర్వాత ఆమె చక్కగా లేచి నిలబడినట్టుగా మనం అక్కడ చూస్తాను. చక్కగా లేచి నిలబడినప్పుడు, చక్కగా లేచి నిలబడిందంటే ఏంటనమాట, చక్కగా లేచి నిలబడటం అంటే అక్కడ అందంగా నిలబడటమో లేకపోతే ఇంకేదో మోడలింగ్ చేసినట్టు నిలబడటం అని కాదు, కానీ ఆమెకు అప్పటి వరకు ఉన్నటువంటి బంధకాల నుంచి ఆమె విడుదల పొందింది. ఈమె కూడా అబ్రహాం కుమార్తె అని చెప్పడం యేసుక్రీస్తు అక్కడ జరిగింది. అంటే చక్కగా నిలబడటం అంటే లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టి, అదే విధంగా ఇతర దేవతల గురించి కానీ ఇతర ఆలోచనలు కూడా లేకుండా దేవుని యందు స్థిర విశ్వాసం అనేది వచ్చింది రిబ్కాకి. ఇక్కడికి వచ్చిన అత్తగారింటికి వచ్చిన తర్వాత, ఎందుకంటే మామగారు ప్రార్థనా పరుడు, ఇంట్లో పనిచేసేవాడు ప్రార్థనా పరుడు. అంటాడు కదా దావీదు సంకీర్తన తర్వాత మీరు చూడండి, అక్కడ అన్న మాట ఏంటంటే 101 సంకీర్తనలు అంటాడు, నా ఇంట్లో పని చేసేవాడిని కూడా నేను యథార్థవంతుల్ని ఉంచుతాను తప్పించి నమ్మకం లేని వారిని నా ఇంట్లో ఉంచను అంటాడు. అలాగే అబ్రహాం గుడారాల్లో పనిచేసే వారంతా కూడా నమ్మకస్తులే, వాళ్ళకి దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. నా యజమాని దేవుడు అన్నాడు కానీ ఎలియాజరు, అతనికి కూడా దేవుడి మీద నమ్మకం ఉందని మనం చెప్పక తప్పదు, లేకపోతే ప్రార్థన చేయడు కదా. కాబట్టి అక్కడ అక్కడ మామగారిలో ప్రార్థన చూసింది. అదే విధంగా తన దగ్గరకు వచ్చినటువంటి ఆ మీడియేటర్ అయినటువంటి ఆ ఎలియాజరు ప్రార్థన చూసింది. అంతకంటే ముఖ్యంగా తన కాబోయే భర్త ఇస్సాకు పొలంలో ధ్యానించడం చూసింది. కాబట్టి ఈ ప్రార్థన యోధులందరినీ చూసిన తర్వాత ఆమె లో స్థిరమైన విశ్వాసం, ఆ చక్కని పెళ్లి కాకముందు ఉన్నటువంటి చక్కని అనే మాటకి వివాహమైన తర్వాత చక్కని అనే మాటకి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మనం కూడా కొంతమంది మరి పుట్టింట్లో ఎలా ఉన్నప్పటికీ అత్తగారింటికి వచ్చినాక ఆ వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఎంతో చక్కగా మారే కోడళ్ళు ఉంటారు కదా. అదే విధంగా ఈ చక్కదనాన్ని ఇక్కడ స్థిర విశ్వాసంలో రిబ్కా ఏర్పాటు చేసుకున్నాను చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అదే విధంగా ఆమెలో ఉన్న చురుకుతనం కూడా దేవుని కార్యాలు చేయటానికి ఆమె చాలా చురుకుగా పని చేసినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా ఆమె దయగలిగింది అని చెప్పి అక్కడ మనం చదివాము. దయగల వారికి దయ చూపించదవు అంటాడు.
సంకీర్తన 18 అధ్యాయం 18 ఈమె అక్కడికి వచ్చిన సేవకుని పట్ల, అతని వెంట ఉన్న ఒంటెల పట్ల, ఆ సేవకుడి పట్ల, పశువుల పట్ల ఈమె దయ చూపించింది. దేవుడు ఈమె పట్ల దయ చూపించి అబ్రహాం లాంటి గొప్ప వ్యక్తికి కోడలుగా, ఇస్సాకు లాంటి ప్రార్థనాపరునికి భార్యగా రావటం అనేది జరిగింది. అదే విధంగా ఆ ఒంటెలకు అతనికి కష్టపడి అంతమందికి దాహం తీర్చింది. ఆ దాహం తీర్చి నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును అనే మాట ఉంది కదా. అదే విధంగా నీళ్లు పోసింది. నీళ్లు పోయబడికి ఎట్లాంటి నీరు తీసుకుంది దేవుడు అంటే, ఈమె మాత్రం బావిలో నీరు అక్కడికి ఇచ్చింది. ఈమె తీసుకున్నదేమో జీవజలపు ఊటలు ఈమె పొందగలిగింది. సమరయ స్త్రీతో దేవుడు అంటాడు కదా, నేనిచ్చిన నీరు త్రాగితే ఇంకెప్పటికీ నువ్వు దాహం కొను. అట్లాంటి జీవజలాన్ని రిబ్కా పొందుకుంది కాబట్టి ఈ రోజుకి కూడా ఆమె జీవితాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఆమె అక్కడ మామూలుగా బావిలో నీరు పోసింది. మరి తన పేరిట గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చిన వారిని కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు కాబట్టి, తన పేరును వెళ్ళినటువంటి తన అబ్రహాం సేవకుడు వెళ్ళినటువంటి ఆ ఎలియాజరు దగ్గర పశువులకి కూడా ఒంటెలకి చేసిన సేవను దేవుడు మర్చిపోలేదు. ఆమె పట్ల దయ చూపించాడు. అదే విధంగా ఆమెకు జీవజలాన్ని ఇచ్చాడని మనం చెప్పక తప్పదు. అదే విధంగా ఆమె లోక సంబంధమైనటువంటి విషయాలు వదిలిపెట్టి పూర్తిగా దైవ సంబంధమైన విషయాలను మళ్ళినట్టుగా మనం ఆమె జీవితాన్ని చివరి వరకు చూసినట్టయితే, అవును రిబ్కా ఆ లాబాను సహోదరిగా బెతూయేలు కుమార్తెగా ఉన్నప్పటికీ కంటే మరి అబ్రహాం ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఆమెలో వచ్చిన మార్పు అంచెలంచెలుగా మనం చూస్తాం. అదే విధంగా ఆ స్వనీతిని వదిలిపెట్టి ఆమె దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి నీతి మంత్రాలుగా ఆమె తర్వాత అంచెలంచెలుగా ఎదగటం మొదలుపెట్టింది. అదేవిధంగా ఆధ్యాత్మిక శక్తి అక్కడ ఒంటెలకు నీరు పోసింది అని 15,000 లీటర్ల పైన నీళ్లు పోయటం అనేది జరిగింది రిబ్కా. అది చాలా శక్తిమంతురాలని మనం అనుకున్నాం కదా. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక విశ్వాసికి కావలసిన ఆధ్యాత్మిక బలము, శక్తి, బలమును శక్తి ఆమెకు వస్త్రములని చెప్పి సామెతల గ్రంథం 31 అధ్యాయంలో మనం చదువుతాం. అట్లాంటి ఆధ్యాత్మిక శక్తి బలాన్ని కూడా ఈ గృహానికి వచ్చిన తర్వాత పొందింది. ఎందుకంటే అట్లాంటి స్త్రీని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అంటే, మరి రాబోయే గోత్రకర్తలందరికీ కూడా అవ్వగా ఈమె ఉండాలి. ఈమె గర్భాన్నించి వచ్చినటువంటి యాకోబు మరి 12 గోత్రాలకి గోత్రకర్త కాబట్టి ఆ గోత్రకర్తలందరినీ అందించడానికి ఎన్నుకున్నటువంటి అవ్వగా రిబ్కాకి మంచి ఆధ్యాత్మిక బలము, శక్తి, శారీరక దారుఢ్యం కూడా ఉండాలి కాబట్టి అవన్నీ కూడా ఈమెలో మనం చూస్తాం. అదేవిధంగా ఆధ్యాత్మిక శక్తి బలాన్ని పొందటమే కాకుండా తన జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసిందని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా కాన్వర్సేషన్ అని చెప్పుకున్నాం కదా. మీ సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్టుగా రుచికరంగాను కృపాసహితంగాను ఉండాలని చెప్పి అక్కడ ఎలియాజరుతో ఎంత చక్కగా మాట్లాడిందో, ఒకానొక సందర్భంలో తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుని తన మేనమామింటికి లాబాన్ దగ్గరికి పంపించేటప్పుడు ఆమె మాట్లాడిన మాటలు చూస్తే ఒక తల్లి కుమారుని కన్విన్స్ చేసిన విధానం మనం గమనించినట్టయితే, అంటే ఇదంతా కూడా దేవుని నడిపింపు, ఆవిడకి అందులో డౌట్ లేదు మనకి. ఒక తల్లి తన కుమారుని ఏ విధంగా నడిపించింది, అది చాలా బాధాకరమైన సంఘటనే కుమారుని దూరంగా పంపించడం అనేది. కానీ దేవుని చిత్తం నెరవేర్చడానికి, ఆ దేవుని చిత్తం నెరవేర్చే సందర్భంలో ఆ కార్య సాధనకి ఆమె చేసినటువంటి ఆ సంభాషణ మనం చూసినప్పుడు రిబ్కాలో ఉన్నటువంటి సంభాషణ చాతుర్యాన్ని కూడా మనం చూస్తాం. అదేవిధంగా రిబ్కా జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు మీరు తర్వాత 24, 25, 26 అధ్యాయులు కూడా చదవండి. రిబ్కాకి వివాహం అయిన తర్వాత 20 సంవత్సరాలు ఆమెకు బిడ్డలు లేరు. 20 సంవత్సరాలు బిడ్డలు లేకపోయిన తర్వాత ఇస్సాకు అక్కడ ఆమెకు బిడ్డలు లేకపోవటం చూచి ఆమె పక్షాన ప్రార్థన చేస్తును అని ఉంటుంది. ఆమె పక్షాన ప్రార్థన చేసను, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించను అని ఉంటుంది. ఆ ప్రార్థన దేవుడు 24వ అధ్యాయంలోను 21వ వచనంలో 25వ అధ్యాయంలో ఆ ప్రార్థన దేవుడు వినెను. ఎవరు ప్రార్థన వింటాడు? ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. మరి నా హృదయమందు పాపం లక్ష్యం చేసినడలా నా మనవి దేవుడు వినడు అని చెప్పంటాడు దావీదు మహారాజు. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినాలంటే యథార్థవంతమైన హృదయంతో మనం చేసినప్పుడు ఆ ప్రార్థన తప్పకుండా వింటాడు. ఇక్కడ ఇస్సాకు చేసిన ప్రార్థన దేవుడు వినడైతే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు. మరి వివాహమైన తర్వాత 20 సంవత్సరాల వరకు ఎందుకు ఇస్సాకు పట్టించుకోలేదు? బిడ్డలు లేకపోయినా
ఎందుకు ఆ విధంగా ఉన్నాడు? 20 సంవత్సరాల తర్వాతే ఎందుకు ప్రార్థన చేయటం అనేది చేశాడని మనం ఆలోచించినట్టయితే కొన్ని కొన్ని విషయాలు మనకంతా కూడా పూర్తిగా వివరణ ఉండదు. కానీ తర్వాత అధ్యాయంలో మనం చూసినట్టయితే అబ్రహాం చనిపోయిన తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ తండ్రిలాగా నిన్ను ఆశీర్వదిస్తాను, నీ తండ్రి నడిచినట్టే నువ్వు నడుచుకో, లెక్క లేకుండా నక్షత్రాలు ఇసుకరేణులే నీ జనం విస్తరిస్తారని వాగ్దానాలు ఉన్నాయి దేవుడు. అయితే ఇస్సాకుకి అబ్రహాం చనిపోయిన తర్వాత కొన్ని శోధనలు ఎదురైన, ఏంటంటే ఫిలిష్తీయులతో అతను ఎక్కడ బావి తవ్వితే వాళ్ళు పూడ్చి చేయటం, మళ్ళీ బావి తవ్వుకోవటం, చివరికి వాళ్లే నీ దేవుడు గొప్పవాడు, నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకు మాకు గొడవ వద్దు అని చెప్పి అబీమెలెకు అతను ఇస్సాకుతో నిబంధన చేసుకోవటం, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇస్సాకుకి ఇక నా భార్యకు బిడ్డలు లేరు, బిడ్డల కోసం నేను ప్రార్థన చేయాలి అని చెప్పి ఆలోచన వచ్చేంత వ్యవధి కూడా లేదు. ఎందుకంటే తండ్రి చనిపోయింది. చూడండి, చాలా సార్లు అప్పటి వరకు పూర్తిగా భారం వహించిన తండ్రి చనిపోయినప్పుడు ఆ పెద్ద కుమారుడి మీద లేకపోతే అతనికి ఉన్నటువంటి కుమారుల మీద చాలా భారం పడద్ది. ఈ వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు మీద చాలా భారం పడింది. శోధనలు ఎదుర్కొన్నాడు. ఎన్ని శోధనలు ఎదుర్కొన్నా కూడా సమాధానంగానే శోధనల్ని పరిష్కరించుకున్నాడు. తన శత్రువులను కూడా మిత్రులు చేశాడు. ఒకటి ప్రవర్తన ఆయనకి ఇష్టమైతే శత్రువులు సహా మిత్రులు చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇస్సాకుకి దేవుడి మీద ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి అది సమాధానపరచబడింది. అయితే ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు తీరిగ్గా అయ్యో నా భార్యకు బిడ్డలు లేరు అని చెప్పి రిబ్కా పక్షాన ఇస్సాకు ప్రార్థన చేశాడు. మరి పాత నిబంధనలు మనం చూసినట్టయితే ఆశీర్వాదాలన్నీ కూడా ఇంటి యజమాని ద్వారా వస్తాయి. మరి దీవెనలు అనేవి ఇంటి ఇల్లాల వల్ల వస్తాయి. అంటే ఆశీర్వాదాలు తెచ్చిన ఆ యజమాని తెచ్చినటువంటి ఆశీర్వాదాలను జాగ్రత్తగా బిడ్డలకు అందించేటట్లుగా ఆ తల్లి జ్ఞానవంతురాలుగా తన ఇల్లు ఎప్పుడైతే చక్కబెట్టుకుంటుందో ఆ దీవెనలు బిడ్డలకి ఆ కుటుంబానికి వస్తాయి. ఇక్కడ ఇస్సాకు రిబ్కా గర్భం ధరించిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె గర్భం ధరించింది. ఆ తర్వాత మొదలైంది ఏంటంటే, ఆమె గర్భం ధరించిన తర్వాత ఆమె గర్భంలో ఉన్న శిశువులు పెనుగు కొట్టుకుంటున్నాయి లోపల. అంటే ఎంతగానంటే ఇక ప్రాణం దీని ఇలా బ్రతికుండే కంటే నేను చనిపోవటం మంచిది అనుకుంది. ఇక్కడ మన రిబ్కాలో ఇది చాలా టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మెత్తగారు శారా గారు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ ఆ వాగ్దానాన్ని మరి పూర్తిగా విశ్వసించకుండా తనకు బిడ్డలు లేరని చెప్పి ఆ ఐగుప్తు హాగర్ని తీసుకెళ్లి అబ్రహాం గారికి ఇవ్వటం జరిగింది. ఆమె చేసినటువంటి తెలివి తక్కువ పని వల్ల మరి ఇప్పటికీ కూడా ఎంత మారణ హోమం మనం చూస్తున్నాం మనకు తెలుసు కదా. మరి దేవుణ్ణి అడగలేదు శారా, ఏంటి నాకు వాగ్దానం ఇచ్చావు, మరి ఏంటి సంగతి అని చెప్పి అడగకుండానే అబ్రహాం గారు కూడా అక్కడ తొందరపడ్డారు కదా, భార్య చెప్పిన మాట విన్నాడు. అలాగే అవ్వమ్మ గారు కూడా ఆ రమ్యమైనది, కళ్ళకు ఇంపైంది, రుచికరమైన దాన్ని చూసి ఆమె ఆతృత పడింది. కానీ అటు పూర్వీకురాలైనటువంటి అవ్వమ్మను గాని ఈమె అత్తగారైనటువంటి శారమ్మ గారిని కానీ ఈ విషయంలో ఈమె అనుసరించలేదు. అంటే పెద్దల వారసత్వం, నేను ఒక మాట మొన్న కొటేషన్ చదివాను, వారసత్వాలు అనేవి మంచివే గాని వారసత్వంలో మంచి ఏది ఉంటే దాన్ని వారసత్వంగా తీసుకోండి, చెడు ఏదన్నా ఉంటే అక్కడతోటి ఫుల్ స్టాప్ పెట్టండి, లేకపోతే వారసత్వం కదా అని ఆ చెడు తరతరాలకి అలాగే వెళ్తుందని. అలాగే రిబ్కా గారు ఇక్కడ ఏం చేశారంటే ఆమె అత్తగారి నుంచి ఈ వారసత్వం తీసుకోలేదు. తనకి 20 సంవత్సరాల వరకు బిడ్డలు లేకపోయినప్పటికీ కూడా ఆ వారసత్వం తీసుకోలేదు. నేనేదో తొందరపడి ఇంకొకరిని ఎవరినన్నా నా అత్తగారు ఇచ్చినట్టుగానే నేను కూడా నా భర్తకి ఎవరినన్నా ఇస్తే నేను సంతానం పొందుతాను అని చెప్పి అనుకుని దేవుడి మీద ఆధారపడిన స్త్రీ కాబట్టి. అదేవిధంగా రిబ్కాలో మనం గమనించినట్లయితే ఆమె మరి 20 సంవత్సరాలు బిడ్డలు లేకపోయినప్పటికీ కూడా ఆమె గొణగలేదు, సణగలేదు. లే అని చూస్తాం యాకోబు దగ్గర, నాకు బిడ్డలు లేరు అని చెప్పంటాం. ఆ తర్వాత యాకోబు సమాధానం ఇవన్నీ చూస్తాం. కానీ ఈమె గొడిగినట్టు సణిగినట్టు ఎక్కడా కూడా చూడం. మరొకరైతే అంటారు, ఇదిగో నువ్వు వివాహం చేసుకున్నావు, నీ తల్లి గుడాలను తీసుకెళ్ళావు, నీ తల్లికి 100 సంవత్సరాలు 90 సంవత్సరాల వరకు వాగ్దాన పుత్రుడు రానేలేదు, మరి అంతకు ముందు తీసుకెళ్లే ఆ పని మనిషి వల్ల ఆ సహాయకురాల వల్ల బిడ్డలు పొందింది, ఇట్లాంటి గుడారంలో తీసుకొచ్చా కదా, నా జీవితం కూడా ఇలాగే అయిపోయింది, రకరకాలుగా అంటారు కదా. అట్లాంటి మాటలు ఏమీ అనలేదు. కానీ దేవుని వైపు చూస్తూ ఉంది, తన యజమాని మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుంది. బయట ఎన్నో గొడవలు, ఎన్నో రకాలైన శోధనలు ఎదుర్కొని వస్తున్నాయి. ఇస్సాకుకి సేద తీర్చే ఒక చల్లటి పానీయంగా నీడగా ఉందే తప్పించి
ఒక ముళ్ళులాగా లేదు. చాలా మంది అంటారు కదా వేళకోళంగా, భార్య దొరికిన వాడికి మేలు దొరుకుద్ది, మేకు దొరుకుద్ది అని చెప్పి. ఈమె మేలుగానే ఉంది తప్పించి మేకుగా మాత్రం లేదు. అబ్రహాం గారు చాలా ఆలోచించాడు కదా, నేను నా కుమారుడికి ఎంత ఆస్తి అయినా ఇవ్వగలను, నేను ఏదైనా చేయగలను, కానీ మంచి భార్యను తీసుకొచ్చి ఇవ్వాలి, దేవుడి మీద ఆధారపడాలి. అందుకని సామెతల గ్రంథకర్త 19 అధ్యాయం 14 అంటాడు కదా, గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యము, గుణవతి అయిన భార్య యెహోవా ఇచ్చు బహుమానం. మరి పితరులు ఇచ్చే స్వాస్థ్యం, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చే యెహోవా దానం అంటాడు. అంటే మన తల్లిదండ్రులు బిడ్డలకి ఆస్తులు ఇవ్వచ్చు, ఇంకేమైనా ఇవ్వచ్చు, కానీ లైఫ్ పార్ట్నర్ తీసుకొచ్చి ఇవ్వటం అనేది ఒక్క దేవుని వల్ల మాత్రమే జరుగుద్ది. అందుకని మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, దేవుని ఏర్పాట్లో మాత్రమే జరగాలి, అంతే తప్పించి మన స్వనీతిని ఆధారం చేసుకుని నాకింత ఆస్తి ఉంది కదా, నా ఆస్తికి సరిపడా. చాలా మంది ఏమంటారు, అబ్బాయికి సంబంధాలు చూసేటప్పుడు మాకు కట్నం తీసుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు, కానీ సొసైటీలో మా స్టేటస్ ని బట్టి మాకు కట్నం అనేది లేకపోతే మా అబ్బాయిని మమ్మల్ని కూడా చులకనగా చూస్తారు, కాబట్టి మాకు కట్నం కావాలి అని చెప్పి అడుగుతారు. కానీ అబ్రహాము ఎంత ధనవంతుడో మరి మనకు తెలుసు కదా, ఇవేళకి కూడా అంటారు అంత ధనవంతుడు ఈ ప్రపంచంలో లేరు అని చెప్పి. అట్లాంటి ధనవంతుడైన అబ్రహాము తనకు రాబోయే కోడలు మరింత ధనం తీసుకురావాలని, తన స్టేటస్ కోడలు తెచ్చే కట్నం ద్వారా పెంచుకోవాలని, తన కోడలు తెచ్చే సంపద ద్వారా పెంచుకోవాలని అనుకోలేదు, కానీ తన వంశాంకురాల్ని మంచిగా అందించే కోడలు కావాలి, తన సంస్కృతి సాంప్రదాయాల్ని మంచిగా నిలబెట్టే కోడలు నాకు కావాలని చెప్పుకున్నాడు. ఆ ఆశ రిబ్కా గారిలో నెరవేరిందని తూచా తప్పకుండా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ పొజిషన్. తనకి ఆ గర్భంలో శిశువులు పెనుగులాడుతూ ఇక నేను మరణించిన మేలు అంటే భరించలేనటువంటి బాధ ఆమె ఎదుర్కొంటూ ఉంది. అట్లాంటప్పుడు సాధారణంగా భర్త దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను పడలేకపోతున్నాను, నువ్వు ఏదో ఒక ఏర్పాటు చేయి, నువ్వు అలా నిలబడతావేంటి, లేకపోతే పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తావేంటి, అలా చేస్తావేంటి, లేకపోతే ఇంటి చుట్టుపక్కల ఉన్న పెద్దల దగ్గరికి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఏదో. కానీ ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది. ఈ క్రిటికల్ పొజిషన్ లో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది. జ్ఞానవంతురాలు కనుక, విశ్వాసంలో స్థిరపడింది కనుక, తన మామగారి ప్రార్థన చూసింది, తన భర్త ప్రార్థన చూసింది, యెహోవా దేవుని యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకుంది కనుక ఆమె ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది. వాళ్ళ పుట్టింటి దగ్గర ఉన్న గృహదేవతలు అంటే ఆశ్రయించలేదు, కానీ జీవము గల దేవుడైనటువంటి యెహోవా దగ్గరికి వెళ్ళింది. నాకు ఏంటి పరిష్కారం అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన చక్కగా చాలా స్పష్టంగా చెప్తాడు. అక్కడ 26వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఏమంటాడంటే, నీ గర్భంలో 2 జనాలు వస్తున్నాయి, 2 జనపదులు వస్తాయి, అందులో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పి చాలా తేట తెల్లంగా ఫ్యూచర్ అంతా కూడా ఆయన రిబ్కాకి వివరించి చెప్పటం అనేది జరిగింది. రిబ్కా ఎట్లాగా వినగలిగింది యెహోవా స్వరం, దేవుని స్వరం వినటం అంటే మాటలు కాదు కదా, దేవుని స్వరం వినగలిగింది అంటే ఆమెకు దేవుడి గురించి పూర్తిగా తెలుసుకుంది. ఆయన నామంలో ఉన్నటువంటి కరుణ, దయ, దీర్ఘశాంతం, అత్యంత కృపా సమృద్ధి, అదే విధంగా రోషము కలిగిన దేవుడు ఇత్యాది విషయాలన్నీ కూడా ఆమె తెలుసుకుంది. కాబట్టి ఆమె దేవుని యందున్న నమ్మికను బట్టి ఎవరైతే ఆయన వైపు చేతులెత్తి ప్రార్థిస్తారో వారు ప్రార్థన విని సమాధానం చెప్పే దేవుడు ఆయన తెలుసుకుంది. కాబట్టి ఆ క్రిటికల్ పొజిషన్ లో లోకం వైపు చూడకుండా, లోకాన్ని ఆశ్రయించకుండా దేవుని వైపు తిరిగింది, దేవుడి దగ్గరికి వెళ్ళింది ఆమె. అక్కడ మనం రిబ్కాను గురించి చూసినప్పుడు ఆమె యొక్క ఆ జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు మరి చాలా క్రిటికల్ పొజిషన్ లో ఈ నిర్ణయం దేవుడు చెప్పిన తర్వాత, ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలుసు. రిబ్కాకి పెద్ద కుమారుడైనటువంటి ఏశావు మరి అప్పటికే వివాహం చేసుకుని ఆమెను అనేక రకాలుగా బాధలు ఈ బిడ్డలు ఇద్దరు కలిగిన తర్వాత ఏశావు జీవితం వేరేగా ఉంటుంది. అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడు ఏశావు. అదే విధంగా ఇస్సాకు ఉన్నారు, యాకోబు ఉన్నారు. అయితే ఈమెడికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఈమె చిన్న కుమారుని ప్రేమించింది, పెద్ద కుమారుని ఆటోమేటిక్ గా తండ్రి ప్రేమించాడు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని చెప్పి దేవుని నిర్ణయాన్ని ఆమె నెరవేర్చడానికి. కాబట్టి ముందుగా ఆమె ఆ చిక్కుడు గింజల కూర అక్కడ తినమని ఆ ఆ అన్నగారికి ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని తీసుకోమని రిబ్కా ఏమి చెప్పలేదు, కానీ అది దేవుని నడిపింపు. యాకోబు
జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు అంటే దేవుడు ఆ రకంగా నడిపించాడు. ఎందుకంటే జ్యేష్ఠుడు యేసుక్రీస్తు జ్యేష్ఠుల సంఘంలో జ్యేష్ఠుడు కాబట్టి ఆ జ్యేష్ఠుడు యాకోబు సంతానం నుంచి రావాలి కాబట్టి అట్లాంటి సంతానాన్ని అందించవలసిన వ్యక్తి యాకోబే సరైన వాడు కాబట్టి దేవుని నడిపింపు ఆ విధంగా ఉంది. సరే, తర్వాత మనం చూసినట్టయితే దీవెనలన్నీ యాకోబు పొందిన తర్వాత మరి యాషావు చంపేస్తాడేమని భయపడి నువ్వు మేనమామ గారికి ఇంటికి వెళ్ళిపో అని చెప్పుతే ఆ చాలా దుఃఖకరమైన సంఘటన చెప్పాలంటే. ఎందుకంటే తను ప్రేమించినటువంటి తన కుమారుని దేవుని చిత్తం నెరవేర్చడానికి తనకు దూరంగా పంపించింది. తను జీవించినంత కాలం మళ్ళీ యాకోబుని చూడలేదు. తను చనిపోయి మక్పేలా గుహలో తన పితరుల సమాధి దగ్గర పెట్టబడింది, కానీ అక్కడికి వచ్చి ఆ సమాధి కార్యక్రమంలో యాకోబు పాల్గొన్నట్టుగా మనం చూడం. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రిబ్కా చేసిన త్యాగాన్ని మనం ఇక్కడ చూసినట్టు చాలా మంది పక్షపాతం చూపించిందనో లేకపోతే ఏదో రకంగా అలా మాట్లాడుతూ ఉంటారు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఆమె ఇది చేసింది. ఇక్కడ వివాహం అయిన తర్వాత రిబ్కా పాత్రను చూసినప్పుడు క్రీస్తును అంగీకరించక ముందు ఒక స్త్రీ ఎట్లా ఉంటుందనేది వివాహం ముందు జీవితాన్ని, క్రీస్తును అంగీకరించిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది వివాహానంతర జీవితాన్ని పోల్చినట్టయితే రిబ్కా జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనలో క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆ మార్పు వచ్చిందా? బాప్తీసం తీసుకుంటున్నాం, కమ్యూనియన్ తీసుకుంటున్నాం, లేకపోతే ఇంకేదో చేస్తున్నాం, కానీ ఆ రకమైనటువంటి మార్పు ఒక క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం, అదే విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసి వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలుగుతున్నామా, త్యాగం చేయడానికి ముందుకు ఉంటున్నామా అని చెప్పి ఆలోచించినట్టయితే రిబ్కా ఆ విధంగా చేసింది కాబట్టి ఆ యాకోబు మరి 12 మంది గోత్రకర్తలకు తండ్రి అయ్యాడు. ఇది వివాహానంతర జీవితం. అదే విధంగా రిబ్కా జీవితంలో మరి సమయం అయిపోతుంది కాబట్టి రిబ్కా జీవితాన్ని మనం మామూలుగా ఆధ్యాత్మికంగా మనం పరిశీలించినట్లయితే ఈ వివాహంలో అబ్రహాం గారు తండ్రి అయిన దేవుని పాత్ర పోషించినట్టయితే ఎలియాజరు లాబాను కూడా ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో వారు నడిచినట్టుగా మనం చూస్తాం. వారి చేత ఆ పరిశుద్ధాత్మడి ఆ ప్రవచనాలు పలికించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ లాబాను ఎలియాజరు రిబ్కాకి ఇచ్చినటువంటి బహుమానాలు మనం చూసినప్పుడు మనం క్రీస్తును అంగీకరించినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చేటటువంటి ఆ వరాలని చెప్పి మనం గమనించినట్లయితే ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ పాత్ర. అదేవిధంగా ఇస్సాకు క్రీస్తుకి ముంగుర్తుగా మనం గమనించినట్లయితే ఆ ప్రార్థనా పరుడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు కదా, 5వ అధ్యాయం సాధారణంగా మన వివాహ సమయంలో చదువుతాం, కానీ అది సంఘానికి చెందవలసినటువంటి మాటలు అవి. ఆ మడతైనను ముడతైనను లేకుండా ఉండాలని తన భార్యను వాక్యం అనే ఉదక స్నానం చేయించి తన కోసం తన జీవితాన్ని శరీరాన్ని సమర్పించిన రక్తం చిందించడానికి క్రీస్తు గురించి అక్కడ చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఇస్సాకును మనం చూసినప్పుడు తన ప్రార్థనా జీవితం ద్వారా దేవుని మార్గంలో నడుచుకుంటూ ఎట్లాగైతే ఉన్నాడో, తండ్రికి విధేయుడైన బిడ్డగా 100 ఆశీర్వాదాన్ని ఎలాగైతే పొందాడో మనం చూసినప్పుడు ఇస్సాకు జీవితాన్ని మనం గమనించినప్పుడు క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. అదే విధంగా రిబ్కా జీవితాన్ని మనం చూసినట్టయితే సంఘానికి గుర్తు, ఆమె సంఘానికి ముగ్గురు రిబ్కా. మరి రిబ్కా జీవితాన్ని మనం చూస్తే ఆమె జీవితంలో ఎదుర్కొన్న శోధనలు, ఇంటా బయట కూడా శోధనలు ఎదుర్కొంది. సంఘంలో ఉన్నవారే విశ్వాసం శోధిస్తారు, అదేవిధంగా సంఘం వెలుపట ఉన్నవారు కూడా శోధిస్తారు. అయినప్పటికీ కూడా స్థిర విశ్వాసంతో తన గర్భాన ఉద్భవించినటువంటి యాకోబు మరి 12 మంది గోత్రకర్తలకు తండ్రి అవుతాడని ఆమెకు తెలియదు, కానీ దేవుడు ఏం చెప్తారు చేయటం వరకే నా బాధ్యత. సంఘం కూడా ఈవేళ తెలుసుకోవాల్సింది ఏంటంటే రకరకాలైన బోధలు, రకరకాలైన హెచ్చరికలు, రకరకాలైన గాసిప్స్ మనం వింటున్నాం, కానీ మనకు కావాల్సింది ఏంటంటే వాక్య ఆధారం. అందుకని మార్టిన్ లూథర్ గారు వాక్యాధారమైన బోధన ఉండాలని అంత కష్టపడి ఈ రిఫర్మేషన్ అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి రిబ్కా జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె పాత్ర సంఘంతో పోల్చినప్పుడు సంఘం రిబ్కా ఏ విధంగా నిలిచి ఉందో, రిబ్కా ఏ విధమైన పరిశుద్ధత కలిగి ఉందో, ఏ రకంగా మరి విశ్వాసుల్ని ఆకర్షించే విధంగా తన ప్రవర్తన కలిగి ఉందో, ఆ విధమైన ప్రవర్తన కలిగి సంఘం ఉండాలని. అందుకని పరమగీతంలో ఆయన అంటాడు కదా, పలు రక్కసి పదముల మధ్య వల్లీ పద్మం వల్లే ఉంది నా ప్రియురాలని చెప్పంటాడు సంఘాన్ని అక్కడ. అలాగే రిబ్కా జీవితాన్ని కూడా మనం పరిశీలించినప్పుడు సంఘానికి ప్రతీకగా ఉంది. ఈ రాకడ సమయంలో రిబ్కా జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆమె యవ్వన దశలోను, ఆ తర్వాత వివాహిత స్త్రీగాను, ఆ తర్వాత
పెద్ద నడి వయసుకు రాలైన తర్వాత కూడా ఆమె ప్రవర్తన మనం చూసినప్పుడు రిబ్కా జీవితం జ్ఞానవంతురాలాగా మన గృహాన్ని నిర్మించుకోవటానికి ఏ విధంగా అంటే ఒక క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం మాత్రమే కాదు, దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా స్వనీతిని ఆధారం చేసుకోకుండా ఆయన ఏ వైపు అయితే నడవమన్నాడో ఆ వైపే నడిచి దానిలో ఉన్న కష్ట నష్టాలను ఎదుర్కోవటానికి సిద్ధపడి ఈవేళ సంఘం ఎన్నో త్యాగాలు చేయవలసి ఉండి చేస్తుంది. అనేక మంది దైవ సేవకులు మన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారు. రానున్న రోజులు ఏం జరిగినప్పటికీ కూడా మన అల్టిమేట్ గోల్ ఏంటి? నిత్య జీవ ప్రవేశం. కాబట్టి సంఘం ఎప్పుడు కూడా లోకం వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ రిబ్కా ఏ విధమైన స్థిర విశ్వాసం కలిగి ఆ విధంగా తరతరాలకు ఒక ఆత్మీయ తల్లిగా జ్ఞానవంతురాలుగా నిలిచిపోయిందో ఆ విధంగా మనం నిలబడటానికి నడవటానికి దేవుని వేడుకుందాం. తప్పకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. రిబ్కా జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడు అనేక అంశాలు మనకు బయలుపరిచిన అంశం మనం చాలా తక్కువ టైంలో ఎక్కువ మనం ధ్యానించుకున్నాం. మరి అంటే రిబ్కా జీవితంలో ఇన్ని కోణాలు ఉన్నాయంటే ఇంకా చాలా మనం ధ్యానించవచ్చు. ఏదేమైనప్పటికీ ధ్యానించిన అంశాలను అర్థం చేసిన ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఆ ఎత్తబడే సంఘంలో మన అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో ఆ మహిమ రాజ్యంలో ప్రవేశానికి అర్హత పొందడం, అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభు ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని, రిబ్కా జీవితాన్ని ధ్యానించి విడిచిపెట్టుట కాదు గాని ఆమెలో ఉన్న సుగుణాలు జ్ఞాపకం చేసుకున్న మేము స్వనీతిని ఆధారం చేసుకోకుండా నాయన నీ రక్తమందు విశ్వాసం ఉంచి మా పాపములు పరిశుద్ధపరచడానికి నీవు మా కోసం చిందించిన రక్తమందు విశ్వాసం ఉంచి స్వనీతిని ఆధారం చేసుకున్న నీ వైపు చూస్తూ నీవు నడవమని మాకు చెప్పిన మార్గంలో వాక్యం ఉపదేశించిన ప్రకారం ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ నీ మహిమరాజ్యంలో ప్రవేశించే కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.